సంపుల్లోన మెండులీను ఉందే నీ నడుము మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే చేయాల్సిందంతా చేసేసి సారీ చెప్తే క్షమిస్తారా ఏంటి? క్షమించకపోతే మాత్రం ఊరుకుంటామా ఏంటి? క్షమించేంత వరకు మళ్ళీ మళ్ళీ సారీ చెప్తూనే ఉంటాం. నిదురపోవడానికి దిండు నాకెందుకు వడిని తల దిండు చేస్తుంటే బాగున్నది ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలాగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే వద్దు కృష్ణ, ఆ బొట్టుని చెరపద్దు. అది మామూలు కుంకుమ కాదు కృష్ణ. శ్రీశైలం బ్రహ్మరాంబ అమ్మవారి పాదాల దగ్గర నుంచి తెచ్చిన మహాప్రసాదం. నా మీద ఉన్న కోపాన్ని ఆ తల్లి మీద చూపించుకు. ఆ బొట్టు నేను ఎదుటన ఉండటం ఆ అమ్మవారి ఆశీర్వాదంగా భావించు. దాన్ని అలాగే ఉండనివ్వు ప్లీజ్. ఏ క్షణమైనా ప్రియా కృష్ణ మనసు మార్చొచ్చు. అదే జరిగితే వీళ్ళు ఖచ్చితంగా రాణెమ్మని క్షమిస్తారు. అలా ఎప్పటికీ జరగకూడదు. అత్తతో పాటు కోడల్ని కూడా బయటికి పంపే ఏర్పాట్లు చేయాలి. అమ్మా, ఈ దెబ్బ ఇప్పుడు తగిలింది. నిన్న రాత్రి పడుకునే వరకు నేను బాగానే ఉన్నాను కదా. అసలైనా నేను ఈ గదిలోంచి బయటికి వెళ్ళలేదు. మరెలా నాకు ఈ దెబ్బ తగిలింది? అమ్మా, పైగా ఒళ్ళంతా హూనమైపోయినట్టు, బాడీ ఎంత భారంగా విపరీతమైన నీరసంగా ఉంది. దానికి తోడు ఏదో రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసి కింద పడ్డట్టు ఈ కాళ్ళ నొప్పులు, ఈ దెబ్బ ఒకటి. నా లైఫ్లో ఏం జరుగుతుందో, నేనేం చేస్తున్నానో సరిగ్గా ఏది గుర్తుండడం లేదు.
లాభం లేదు. అర్జెంటుగా తాప్సీతో మాల్ చేంజ్ చేయమని చెప్పాలి. హా. ఆ. హా. అమ్మా. కార్తిక కార్తిక ఏమైందమ్మా నీ కాలికి కుంటున్నావేంటి? ఆ దెబ్బేంటమ్మా? ఎలా తగిలింది? ఉండు, ఆయింట్మెంట్ తీసుకొచ్చి రాస్తాను. ఏయ్, చేసిన పర్ఫార్మెన్స్లు చాలు, ఆపై. ఆల్రెడీ మొత్తం చూసేసాం కదా, మళ్ళీ మళ్ళీ చూసే ఓపిక నాకు అస్సలు లేదు. అయినా నువ్వు నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి నువ్వెందుకొచ్చావు? అది కాదమ్మా, నువ్వలా కుంటుతూ నడవడం చూసి కంగారు పడి ఆగలేకొచ్చేశాను. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అసలు నీకేంటి సంబంధం? రక్తం పంచుకున్న నా కన్న తల్లి నా గురించి కంగారు పడితే ఒక అర్థం ఉంది. కానీ ఇన్నాళ్ళు అమ్మ అని పిలిపించుకొని మమ్మల్ని మోసం చేస్తున్న నువ్వు ఇలా నా గురించి కంగారు పడ్డం చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. చూడు, నాకు దెబ్బ తగిలినా కాలు విరిగినా అది నా బాధ మాత్రమే. ఇంకెప్పుడు నా విషయంలో ఇలా ఓవర్గా యాక్ట్ చేయకు. కార్తిక, ఆప్యాయంగా పలకరించడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు కదా. నా కళ్ళ ముందే నువ్వు కుంటుతూ నడుస్తుంటే చూస్తూ చూస్తూ ఎలా ఉండగలను చెప్పు? ఉండాలి. ఇక మీదట మా విషయాల్లో నువ్వు చూసి చూడనట్టు నీ హద్దుల్లో నువ్వుంటే నీకే మంచిది. చా, ఈ సోమవారం మీద త్వరగా వస్తే బాగుండు. ఈవిడ డ్రామాలు చూస్తూ భరించడం నా వల్ల కాదు. ఆ సూరి చనిపోయి ఇన్ని రోజులైంది. వాడు పాము కాటుకే చనిపోయాడు, లేదంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఫేస్ కనపడకుండా వాడిని తీసుకెళ్తున్న ఆ అమ్మాయే వాడిని చంపేసిందో ఇంతవరకు ఒక్క క్లూ కూడా లేదు. పైగా అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అని ఎన్ని యాంగిల్స్లో ఎంక్వైరీ చేసినా ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. క్లూస్ లేని మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే ఆ అమ్మాయి ఎవరనేది ఎప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. ఆ అమ్మాయి వెనక ఏదో ఒక రహస్యం దాగుంది. అదేంటో మనం తెలుసుకోవాలి. జయంత్, వెంటనే ఆ ఫుటేజ్ని మరోసారి ఇన్వెస్టిగేషన్ టీంకి పంపించి ఆ అమ్మాయికి హైట్ అండ్ బాడీ లాంగ్వేజ్కి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా మన హిస్టరీ షీట్లో ఉన్నారేమో కేర్ఫుల్గా చెక్ చేయండి. ఎస్ సార్. మనకు ఆ అమ్మాయి ఎవరో తెలియాలి. అప్పుడే కేసు కొలిక్కి వస్తుంది. నో గెట్ టు వర్క్. ఓకే సార్. నమస్తే మేడం. హాయ్ జయంత్. ఏంటి స్టేషన్ అంతా ఏదో వార్ జోన్లా ఉంది? మీ సారేమో గాలిలో నిప్పులు కురిపిస్తూ లోపలికి వెళ్లారు. కొత్త కేసులు ఏమైనా టెన్షన్ పెడుతున్నాయా? ఈ కేసులు టెన్షన్లు మాకెప్పుడు ఉండేదే కదా మేడం. సార్కి అంతకు మించి ఒక టెన్షన్ ఉంది. అంతకు మించిన టెన్షనా? ఏంటి? లవ్ టెన్షన్ మేడం. ఏమైంది? మీ చెల్లెల గారికి మా సార్కి ఆఫీషియల్గా లవ్ బ్రేకప్ అయితే జరిగింది, కానీ వాళ్ళ మనసులో మాత్రం ఆఫీషియల్గా లవ్ ఇంకా నడుస్తూనే ఉంది. ఆ విషయం నీకెలా తెలుసు? నా కళ్ళతో చూశాను. కావేరి మేడమే స్వయంగా సార్ని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. అప్పటి నుండి సార్కి వాళ్ళ లవ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయో ఏంటో కానీ ఆ కోపం, చిరాకు అంతా కేసుల పేరుతో మా మీద చూపిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది అనుకుంటే మళ్ళీ దగ్గరవుతున్నారా? వెళ్ళి సార్తో మాట్లాడండి, మీకే అర్థమవుతుంది లవ్ విషయంలో ఆయన ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారో. హాయ్ కళ్యాణ్. హాయ్ కార్తిక, కూర్చో. ఏంటి కళ్యాణ్, బాడీ మాత్రమే ఇక్కడున్నట్టుంది,
మనసు మాత్రం ఎక్కడో తిరుగుతున్నట్టు చాలా డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? నువ్వు చెప్పకపోయినా నీ మనసు దేనికోసం తాపత్రయపడుతుందో నేను అర్థం చేసుకోగలను కళ్యాణ్. నా చెల్లెలు కావేరి గురించి ఆలోచిస్తున్నావు కదూ? అవును కార్తిక, కావేరి నన్ను చీట్ చేస్తుందని నాకు తెలుసు. ఈ విషయంలో తనని చాలానే ద్వేషిస్తున్నాను. కానీ తను నా కళ్ళకు కనిపించినా, తన పక్కన నడిచినా కావేరి నన్ను చీట్ చేయట్లేదని నా మనసు పదే పదే చెప్తుంది. నేను కళ్ళారా చూసింది నమ్మాలో, నా మనసు చెప్పేది నమ్మాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నాను. ఒకప్పుడు నేను ప్రాణంగా ప్రేమించిన కావేరి అలాంటిది కాదు. కానీ ఇప్పుడు తనెందుకు ఇలా చేస్తుంది? లేదంటే అసలు నేనే తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? ఒకసారి కావేరితో ఈ విషయం గురించి మనసు విప్పి మాట్లాడితే నా కన్ఫ్యూజన్ పోతుందనిపిస్తుంది. కళ్యాణ్ ఫోకస్ అంతా కావేరి మీదే ఉంది. వీళ్ళిద్దరూ ఓపెన్ గా మాట్లాడుకున్నారు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఒకటవుతారు. అదే జరిగితే ఇప్పటి వరకు కళ్యాణ్ని నా వాణ్ణి చేసుకోవడానికి నేను చేసిందంతా వృధా అయిపోతుంది. లేదు, కళ్యాణ్ కావేరి ఒక్కటవడానికి వీల్లేదు. కళ్యాణ్ నావాడు. సరే కళ్యాణ్, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ ఒక్కటి ఆలోచించు. ఇప్పుడు నువ్వు వెళ్ళి కావేరిని నిలదీస్తే ఏమొస్తుంది? తను తప్పు చేస్తానని నీ ముందు ఒప్పుకుంటుందా? లేదు కదా. పైగా నువ్వు తనని అనుమానిస్తున్నావని తెలిస్తే నీతో గొడవ పడుతుంది, లేదా తన అసలు రంగు బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. అందుకే ప్రస్తుతానికి ఈ విషయం గురించి నువ్వు కావేరితో ఏం మాట్లాడకు. నేనే స్వయంగా తనతో మాట్లాడతాను. అంతవరకు నువ్వు ప్రశాంతంగా ఉండు కళ్యాణ్. స్నానం చేస్తున్నావా కృష్ణ? బయటకెళ్తున్నావా? అయ్యో, షర్ట్ నలిగిపోయినట్టుందే. ఇప్పుడే ఐరన్ చేస్తాను. ఏంటి ప్రియా అలా చూస్తున్నావు? నీ కళ్ళల్లోనే నన్ను దాచేసుకుందామనా? కృష్ణ, నువ్విక్కడ? ఇంకెక్కడుండాలి మరి? నువ్వు ఇంత ఇష్టంగా నా షర్ట్ని ఐరన్ చేస్తుంటే అది వేసుకుని నీ ముందిలా నిలబడకుంటే ఎలా చెప్పు? చెప్పు ప్రియా, ఈ షర్ట్ బాగుందా లేక ఈ షర్ట్లో ఉన్న నీ కృష్ణ బాగున్నాడా? షర్ట్ బాగుందని నేనెలా చెప్పగలను కృష్ణ? నా కళ్ళకి కేవలం నువ్వు మాత్రమే కనిపిస్తున్నావు. కృష్ణ, ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకేది వద్దు. నువ్వు వేసుకున్న షర్టు నీకు అందాన్ని ఇస్తుందేమో, కానీ నువ్వు పక్కనుంటేనే నా జీవితానికి ఒక అర్థం వస్తుంది కృష్ణ. పైకి ఎంత కఠినంగా కనిపిస్తున్నా లోపల నా మీద నీకున్న ప్రేమ ఈ షర్ట్ కంటే వెచ్చగా ఉంటుందని నాకు తెలుసు. ప్లీజ్ కృష్ణ, జీవితాంతం నన్నెప్పుడు
ఇలాగే నీ గుండెల మీదే హత్తుకుని ఉంచుకోవా? ప్లీజ్ కృష్ణ, నువ్వు నాతో ఇప్పట్లాగే ప్రేమగా ఉండు. నువ్వు మాట్లాడకుండా నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతే నా ప్రాణం విలవిలలాడిపోతుంది. నువ్వు నాకే శిక్ష వేసినా భరిస్తాను, కానీ నీ మౌనాన్ని మాత్రం నేను భరించలేను. నీ కళ్ళల్లో కోపం ఉన్నా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ నన్నిలా పరాయిదానిలా చూస్తూ నువ్వు మౌనంగా ఉంటుంటే నీ మౌనం నా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటుంది కృష్ణ. ఒక్కసారి నన్ను ప్రేమగా ప్రియా అని పిలువు కృష్ణ. ఈ ప్రియ ఎవరో కాదు, తన సొంత మేనకోడలు. మీకు అమ్మగా నటించడానికే నేను ఈ ఇంటికొచ్చాను. అది నిజం. ప్రియా, కృష్ణ, ఏంటి పగటి కళ్ళకి అంటున్నావా? అది కాదు కృష్ణ, షర్ట్ నలిగిపోయి ఉంటే ఐరన్ చేస్తున్నాను. అవసరం లేదు. నేను ఎలా ఉన్నా ఏం వేసుకున్నా నీకు అనవసరం. అసలు నీకు నా గురించి ఆలోచించే హక్కే లేదు. ఈ ఇంట్లో నిన్ను భరిస్తున్నానంటే దానికి కారణం నీ మీద ప్రేమ కాదు, నా తలరాత. ఎందుకు కృష్ణ అలా మాట్లాడతావు? నీ మీద ఇష్టంతోనే కదా నీ పనులన్నీ చేస్తున్నాను. నీది ఇష్టం కాదు ప్రియా, ఇది నీ రక్తంలోనే ఉన్న నటన. నీ మేనత్త రానమ్మలాగే నువ్వు కూడా ముసుగు వేసుకుని మమ్మల్ని మోసం చేస్తున్నావు. అత్తయ్యని మీరెంతైనా ద్వేషించండి, కానీ అత్తయ్య మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది. అత్తయ్య చేసిన ప్రతి పని వెనక ఈ కుటుంబం బాగుండాలనే తప్పనే ఉంది తప్ప ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించలేదు. అత్తయ్యని మీరంతా నేరస్తురాలిగా చూడొచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం ఈ ఇంటిని నిలబెట్టిన దేవత మా అత్తయ్య. దేవత? అమ్మ అనే ముసుగు వేసుకుని మా అందరి నమ్మకాలతో ఆటాడుకున్నా ఆ కపట బుద్ధి నీకు దేవతలా కనిపిస్తుందా? అవునులే, ఎంతైనా ఆవిడ మేనకోడలివి కదా, ఆవిడ ముసుగు నీకు కిరీటంలాగే కనిపిస్తుంది. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం నువ్వు ఈ ఇంటి కోడలిగా ఆలోచించుంటే ఆవిడ చేసిన ద్రోహం నీకు అర్థమై ఉండేది. ఇంకెప్పుడు ఆవిడ్ని సమర్థిస్తూ నా ముందు మాట్లాడొద్దు ప్రియా. థ్యాంక్ యూ ప్రియా. బావున్నారా అల్లుడు గారు? ఎలా ఉన్నావు బాబు? ఏంటండి అల్లుడు గారు కనీసం పలకరించకుండా అలా వెళ్ళిపోయారు? ఏమో కళ్యాణి, ఏదో జరిగినట్టుంది. లోపలికి పద, చూద్దాం. అటు దింపు. ఇంకొంచెం కిందకి, కొంచెం కిందకి దించు పంకజం. చూడు, మా ఆయన ఫోటో వంకరగా ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఇంకొంచెం కిందకి దించు. బావున్నావా రాణమ్మా? ఏంటమ్మా అల్లుడు చాలా కోపంగా వెళ్తున్నాడు, ఏం జరిగింది? ఏం జరిగిందో
మీ రాణమ్మ చెప్పలేదా? అయ్యో క్షమించండి, మా రాణమ్మ అనుకున్నాం. నా భార్యగా నటించి నీ కూతుర్ని ఇంటికి కోడలిగా చేసి మమ్మల్ని ఎంతో మోసం చేసింది ఈ రాణమ్మ. ఇప్పుడు మీరు కూడా ఇందులో భాగమై మమ్మల్ని మళ్ళీ చీకట్లోకి నెట్టేయడానికి వచ్చారా? అసలు ఏ మొహం పెట్టుకుని నా ఇంటికొచ్చారు? కొత్తగా ఇప్పుడు భాగం అవడం ఏంటి తేజ? ఇందులో వీళ్ళెప్పటినుంచో భాగమే. వీళ్ళందరూ ఆస్తి కోసం అందరూ కలిసి వేసిన పెద్ద ప్లాన్. వద్దు రాణమ్మా, ఇంకొక క్షణం కూడా మీరు ఈ నరకంలో ఉండొద్దు. మాతో పాటు వచ్చేయండి అమ్మా.